ఈ ఆ, శ్రీరాధ జయరాధ మాధవ్ అయిపోయింది కదా మాతాజీ. అయిపోయింది. అయిపోయింది మాత ప్రభుజీ. శ్రీమద్ భాగవతం 4th canto 9th chapter 37th శ్లోక. దయచేసి ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించండి. నారాయణ నమస్కృత అవ్వలేదు మా ప్రభుజీ. పర్లేదు. సో దట్ సరైన వాక్యాలు సరైన సమయానికి సరైన దృష్టితో వచ్చేలాగా ఈరోజు నా గురువు గారు అయిన హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజ్ వారు మరియు నా పరం గురువు అయిన హిజ్ డివైన్ సభ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు నా చేత ఎంత మేరాన్ని పలికిస్తారో నేను అంత మేరాన్ని పలుకుతాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకే చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహం దదాతి సుపదాంతికం. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपति गोपेश गोपिकाकांत राधाकांत नमस्ते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नाम्नि नमो आचार्यपादाय निताय प्रपदायिनि गौरकथा दामदाय नगरग्रामतारिणि नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नाम्नि नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో భగవతే వాసుదేవాయ. नारायणं नमस्कृत्य నారాయణం నమస్కృత్య नरं चैव नरोत्तमं నరం చైవ నరోత్తమం देवीं सरस्वतीं व्यासं దేవీం సరస్వతీం వ్యాసం ततो जयमुदीरये తతో జయముదీరయే प्रायेषु अभद्रेषु నష్టప్రాయేషు नित्यं भागवत सेवया నిత్యం భాగవత సేవయా भगवते उत्तमश्लोके భగవతే भक्तिर्भूति नैष्ठिकी कृष्णाय वासुदेवाय కృష్ణాయ వాసుదేవాయ देवकी नंदनाय च దేవకీ నందనాయ చ गोपकुमाराय నందగోపకుమారాయ गोविंदाय नमो नमः. గోవిందాయ నమో నమః. నాలుగవ స్కందము 9వ అధ్యాయం 37వ శ్లోకము. ఆకర్ణ్యాత్మజాం ఆన్యాంతం సంప్రేత్య యథాగతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధయే భద్రం అభద్రస్య కుతో మమ ఆకార్ణ్యాంతం ఆయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధే భద్రం అభద్రస్య కుతో మమ ఆకర్ణ్యాత్మజామయాంతం సంపరిత్య యథాగతం రాజాన శ్రద్ధే భద్రం అభద్రస్య కుతో మీరు ఎవరైనా చెప్పండి.
ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథా గతం రాజా న శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ ప్రభుజీ. కోటేశ్వరి మాతాజీ, సరళాదేవి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథా గతం రాజానా శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు హరే కృష్ణ. ఆకర్ణ్యాత్మజం ఆయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీనివాస సేవికా మాతాజీ, నీర్జా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజానా శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆకర్ణ్యాత్మజం ఆయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధది భద్రం అభద్రస్య కుతో మమ. ధన్యవాదాలు. విశాలవతి మాతాజీ, శ్రీలత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. వసుంధర మాతాజీ, భవానీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ. భవానీ మాతాజీ, హరే కృష్ణ. అయ్యర్నా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు హరే కృష్ణ. అకర్ణాజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమ. ధన్యవాదాలు మాతాజీ. గిరిజా మాతాజీ, వెంకట నరసింహదాస్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆకర్ణాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. భవానీ మాతాజీ, శ్లోకం చదివి అర్థాలు అనువాదం చెప్పండి. ఓకే మాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజానా శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. ఇంకా ఎవరైనా ఒక్క నిమిషం, ఎవరైనా శ్లోకం చదవదలుచుకున్న వాళ్ళు హ్యాండిలైట్ చేసి చదవచ్చు. రామకృష్ణ శాస్త్రి ప్రభుజీ, లక్ష్మణ్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఆకర్ణ్యాత్మజం ఆయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజేశ్వరి మాతాజీ, మంజుభాషణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. హరే కృష్ణ. మంజుభాషిణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధతే భద్రం
अभद्रस्य कुतो मम। हरे कृष्ण माता जी, हरे कृष्ण प्रभु जी, धन्यवाद। लता पामुला माताजी, रामांजनी माताजी, हरे कृष्ण। లతా మాతాజీ హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. 4.9.37 ఆకర్ణ్యాత్మజమాయాత్మ యాంతం సంపరేత్య యథాగతం రాజాన శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమః. హరే కృష్ణ. हरे कृष्ण माता जी, हरे कृष्ण प्रभु जी। आकर्ण्यात्मजमायांतं संपरेत्य यथागतं राजान श्रद्धते भद्रम अभद्रस्य कुतो मम। हरे कृष्ण माता। హరే కృష్ణ. భవానీ మాతాజీ అర్థాలు చెప్పించి అనువాదం చెప్పి. हरे कृष्ण माता जी। आकन्या विनी విని ఆత్మజం తన పుత్రుడు ఆత్మజం తన పుత్రుడు ఆయాంతం వచ్చుచున్నాడని ఆయాంతం వచ్చుచున్నాడని సంపరేత్య మరణించిన తరువాత యథ అన్నట్లు అవగతం బతికినట్లు రాజా ఉత్తానపాద మహారాజు నా శ్రద్ధతే విశ్వసింపలేదు భద్రం భాగ్యము అభద్రస్య దురదృష్టవంతునకు కుతః ఎక్కడ నుండి మమ నా యొక్క అనువాదంపై శ్రీల ప్రపాద వారికి జై. మరణించి తిరిగి బతికెనా అన్నట్లు తన పుత్రుడకు ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుచున్నాడని వినినప్పుడు ఉత్తానపద మహారాజు ఆ వార్తను నమ్మలేకపోయాను. అదెట్లు సాధ్యమని అతడు సందేహపడాను. పరమ దురదృష్టవంతుడైనందున అట్టి భాగ్యము తనకెట్లు కలుగునని అతడు తలపోసెను. శశికళ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ. భాష్యం బై జై శ్రీల ప్రపాదుల వారికి జై. ఐదేండ్ల బాలుడు అగు ధ్రువుడు తపస్సు చేయుటకు అరణ్యమునకేగెను. అంత పసిపిల్లవాడు అడవిలో జీవింపగలడని రాజు విశ్వసింపలేదు. ధ్రువుడు మరణించుననియే అతడు నిర్ణయించుకునెను. కనుకనే ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చుచున్నాడనడి సమాచారమును అతడు విశ్వసింపజాలకపోయాను. అతనికి ఆ వార్త మరణించిన వాడు బతికి వచ్చనని చెప్పినట్లుండెను. కనుక దానిని అతడు నమ్మలేదు. ధ్రువుడు ఇంటి నుండి వెడలిన పిమ్మట ఉత్తానపాదుడు తానే దానికి కారణమని భావించి తనను పరమ దురదృష్టవంతునిగా తలచెను. కనుకనే మృత్యురాజ్యము నుండి తన పుత్రుడు తిరిగి వచ్చుట సాధ్యమైనప్పటికీ పరమ పాపి అయిన తనకు పోయిన పుత్రుని తిరిగి పొందగలుగునంతటి భాగ్యము లేదని అతడు తలచెను. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో యాక్చువల్గా భాగవతం, భగవద్గీత అన్ని కనెక్టెడ్గానే ఉంటాయి, ప్రతి ఒక్కటి కనెక్టెడ్. సో ఇక్కడ ఉత్తానపాద మహారాజ్ అతను బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? తన పుత్రుడు అడవికి తన వల్లనే వెళ్ళారు. వెళ్ళి అక్కడ
అడవి అని అంటే క్రూర మృగాలు అంతా కూడా తోడేళ్ళు అవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా సంహరించుంటాయి అన్ని అడవి జంతువులు కలిసి. అది కూడా తన కొడుకు కేవలం జస్ట్ 5 సంవత్సరాలు వయసు, ఆయనకి సెల్ఫ్ డిఫెన్స్ అవంతా కూడా తెలిసి ఉండదు. మరి ఆయన ఎందుకు వెళ్ళారు అని అంటే ఆయన తప్పు కాదు, అది ఇతని తప్పు. ఉత్తానపాద మహారాజ్ అతనికి ధ్రువ మహారాజ్కి అంత విలువ ఇవ్వలేదు. ఆయన కోరుకున్నది ఏంటి? జస్ట్ తండ్రి ఒళ్ళో కూర్చోవాలని. ప్రతి కొడుక్కి, ప్రతి పిల్లలకి అది ఉంటుంది, తన తల్లిదండ్రుల దగ్గర కూర్చోవాలి, తన ప్రేమకు పాత్రులు అవ్వాలి అని. కానీ ఇక్కడ ఆ ప్రేమ నుంచి అతన్ని దూరం చేస్తున్నారు తండ్రి. ఇప్పుడు ఇంకొకటి మనం గమనించినట్లయితే భగవంతుడు కనిపించి ధ్రువ మహారాజ్కి ఏమని చెప్పారు? తన సవితల్లి సురుచి మరియు తన సురుచి యొక్క కొడుకు, వారిద్దరూ కూడా కష్టాల పాలవుతారు, వారి కొడుకు మరణిస్తారు, అండ్ ఆ తల్లి సురుచి వాళ్ళ కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళి అడవికి ఆవిడ కూడా మరణిస్తారు అని. కానీ ఇక్కడ తన తండ్రి గురించి ఏమాత్రం కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మరి తండ్రి తప్పు చేశారా లేదా? మరి తండ్రి కూడా తప్పు చేసినట్లే, అంతే కదా? రూల్ ప్రకారంగా అయితే మరి ముగ్గురికి పనిష్మెంట్ రావాలి, తన తండ్రికి కూడా పనిష్మెంట్ రావాలి. ఎందుకనంటే అతను కూడా కారకులు అడవికి వెళ్ళి పంపించేదానికి. సో ఒక మహాభాగవతుల్ని బాధ పెట్టించిన దానికి ఒక పాపం మరి వాళ్ళ తండ్రికి కూడా కలిగింది. కానీ మరి వాళ్ళ తండ్రికి ఎందుకు ఆ పనిష్మెంట్ రాలేదు అని అంటే దాని ఆన్సర్ ఇక్కడుంది. ఏంటి అని అంటే అతను పశ్చాత్తాపం అగ్నిలోని ఆయన దహించుకోబోతున్నారు, ఆయన వల్లనే ఈ తప్పు జరిగింది అని. సో పశ్చాత్తాపం చేసుకుంటున్నారు కాబట్టి దానికి ఇన్ఫ్యాక్ట్ భాగవతం స్టార్టింగ్లోని ఇది ఒక సందర్భం ఉన్నది, ఎక్కడైతే ఇతను పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామిని అడిగారు, ఈ రకంగా పశ్చాత్తాపము అటాయిన్మెంట్ చేసుకొని ఉపయోగం ఏమున్నది? ఎందుకు అని అంటే పశ్చాత్తాపం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ పాపం చేస్తున్నారు అని అంటే దాన్ని దేంతో కంపేర్ చేశారు? ఎవరికైనా తెలుసా? ఏనుగు ప్రభుజీ. హరే కృష్ణ. ఏనుగుదేది? ఏ కార్యం? సరస్సులో స్నానం చేసి మట్టి చల్లుకుంటుంది. పరిశుభ్రంగా స్నానం చేసుకొని వచ్చినాక మళ్ళీ మట్టి తన శరీరం మీద జల్లుకుంటుంది. ఆ రకంగా మరి పశ్చాత్తాపం పడిన తర్వాత ఆ మట్టిని ఏ రకంగా అయితే ఏనుగు తన మీదనే మళ్ళీ జల్లుకుంటుందో అదే రకంగా జీవులు పాపం చేసినాక పశ్చాత్తాప పడతారు. పశ్చాత్తాపం పడిన తర్వాత మళ్ళీ అదే పాపం చేశారు అని అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పని. సో ఇక్కడ దానికోసమని ఆన్సర్ ఉన్నది. సో ఇతను ఇక్కడ పశ్చాత్తాపం అనేది పూర్తి హృదయంతో పడుతున్నారు, మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చెయ్యను అని. సో నా వల్ల వీలైనంత దాకా నేను ఇంకోసారి ఆ పాపాన్ని నేను చెయ్యను, నా కొడుకుని నేను ఒకసారి దూరం చేసుకున్నాను. ఆయన నమ్మలేకపోతున్నాడు, ఆయన అత్యంత అభాగ్యుడు అనే విషయాన్ని ఆయన నమ్ముతున్నాడు. సో ఆయన పాపంని మళ్ళీ ఇంకా తిరిగి ఆయన చెయ్యను అనే ఆ పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి భగవంతుడు ఇతన్ని క్షమించేశారు. తన సవిత్తల్లైన సురుచికి ఇంకా కూడా ఆ రియలైజేషన్ అనేది రాలేదు. మొదటిది ఆవిడ తప్పు చేశారు అని. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటి అని అంటే ఉత్తానపాద మహారాజ్లోని అతను ఎక్కడ కూడా ఇంకొకళ్ళ మీద బ్లేమ్ వేయట్లేదు. ఈవెన్ శ్రీ రామాయణంలో చూసినట్లయితే కూడా కైకేయీదేవికి కూడా శ్రీరామచంద్ర ప్రభు అంటే అంతే ప్రేమ ఉండేది. కాకపోతే మంథర వచ్చి తన ఆలోచనలు పాడు చేస్తుంది. ఎక్కడ కూడా కైకేయీదేవి మంథర మీద ఆ బ్లేమ్ తొయలేదు. ఆమె అంతా కూడా నాకు బ్రెయిన్ వాష్ చేసింది, ఆమె వల్లనే అంతా ఇది అయ్యింది అని ఎక్కడ చెప్పలేదు. అండ్ అట్ ది సేమ్ టైం దశరథ మహారాజు కూడా ఆయన బాధపడిపోయేవారు, కుమిరిపోయేవారు, ఆయన వల్లనే అయ్యింది అనేసని. శ్రీరామచంద్ర ప్రభు అతను అడవికి వెళ్ళారు, ఎందువల్ల వెళ్ళారు? యాక్చువల్గా అయితే మంథర కైకేయి ఇది మైండ్ పాడు చేశారు. కైకేయి వచ్చి ఈ వరం నాకు అప్పుడు ఇస్తానన్నారు, ఆ వరం నాకు ఇప్పుడు ఇవ్వండి అని చెప్పిన ఆవిడ చెప్పెట్టిన షరతు వల్ల శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి మరియు లక్ష్మణస్వామి ముగ్గురు కూడా అడవికి వెళ్ళాల్సిన జరిగింది. కాకపోతే
ఇక్కడ దశరథ మహారాజు కూడా అది కైకేయి మీదకి తొయలేదు. ఆయనదే పాపం అని చెప్పి తీసుకున్నారు. నాదే తప్పిది. ఎందుకు? కర్మ సిద్ధాంతం. సో కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మాతృస్పృశస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖద ఆగమోపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. సో శీత ఉష్ణాలు ఏ రకంగా ఉంటాయో, చలికాలము ఎండాకాలము, మనకిప్పుడు బాగా చలిగా ఉన్నది అని చెప్పిన ఎవరైతే నార్త్ ఇండియాలో ఉన్నారో వాళ్ళకి సబ్-జీరో టెంపరేచర్లో కూడా వచ్చేస్తుంది. బాగా విపరీతంగా చలి ఉంది. వాళ్ళు కోరుకున్నంత మాత్రం నాకు ఎండాకాలం కొద్దిగా ఇప్పుడు ఇచ్చేయండి అని అంటే రాదు. లేక ఎండాకాలంలోని మనకి బాగా ఎండలుగా ఉండేటప్పుడు నాకు ఇప్పుడు చలికాలం వచ్చేస్తే బాగున్నా అనుకున్నంత మాత్రాన చలికాలం రాదు. శీత ఉష్ణో సుఖ దుఃఖద, సుఖము దుఃఖము కూడా అదే రకంగా దాని టైం వచ్చినప్పుడు వస్తాయి. అవి మనం కోరుకున్నప్పుడు రావు. ఎవరికి దుఃఖం నచ్చదు, అందరికీ సుఖమే కావాలి. కాకపోతే మనం కోరుకున్న దాని ప్రకారంగా కాదు, దాని టైం వచ్చినప్పుడు. ఆ టైం ఎప్పుడు వస్తుంది? మనం చేసుకునే కర్మల బట్టి మనకి సుఖము దుఃఖము అనేది వస్తుంది. మరి అప్పటిదాకా ఏం చేయాలి? ఆగమో పాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. తితిక్ష అంటే తట్టుకోవడం. అప్పటిదాకా ఏం చేయాలి అంటే దాన్ని తట్టుకోవాలి. ఎలా తట్టుకోవాలి? దానికి శ్రీమద్ భాగవతంలో ఉన్నది. తత్తేను కంపసు సమీక్షమానో భుంజానే వాత్మనా కృతాం విపాకం హృద్వాగ్వపభిర్విదిదాం నమస్తే జీవేరయో ముక్తి పదాం సదయా భక్. సో అప్పటిదాకా తట్టుకోవడం ఎలా తట్టుకోవాలి అని అంటే, ఇతరుల మీద నింద మోపకుండా, నా వల్లనే జరిగింది, నేనేదో పాపం చేశాను దాని వల్లనే. సో తత్తేను కంపస్సు సమీక్షమానో భుంజాన్ ఏవాత్మన కృతాం విపాకం. సో కృతంలోని ఏదో పాపం చేసిన దానివల్ల నాకు ఆ పాపంకి పరిణామంగా ఇది వస్తోంది. సో కాబట్టి దాన్ని ఎవరైతే ఇతరుల మీద నింద మోపకుండా వారు ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం, నా వల్ల తప్పు జరిగింది, ఇది మొట్టమొదటి డివోషన్ యొక్క లక్షణం. సో శ్రీమద్ భాగవతంలోనే ఇవంతా కనెక్టింగ్ డాట్స్ ఇవి. సో శ్రీమద్ భాగవతంలోనే మొదటి స్కందంలో చెప్పున్నారు మనకి. ఆ శ్లోకం ఎవరికైనా గుర్తుందా? జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభిర్ ఏదమాన మద పుమాన్ నా అర్హతుమ విధాతుం వై త్వాం అకించన గోచరం. సో జన్మము, గొప్ప కుటుంబంలో జన్మ తీసుకున్న, గొప్ప కులంలో జన్మ తీసుకున్న, ఐశ్వర్యవంతమైన కుటుంబంలోని, లేకపోయిందా తెలివి, బాగా తెలివి ఉండేవారిగా పుట్టిన, బాగా చదువు ఉండేవారిగా పుట్టిన, మేధావిగా పుట్టిన, సో ఆ రకమైన కుటుంబంలో ఎక్కడైనా పుట్టినా, లేక వారు మేధావి అయినా సరే కూడా నా అర్హతుం అభిధాతుం వై, అటువంటి వారికి ఆ అర్హతని కోల్పోతారంట భగవంతుణ్ణి వారు భక్తిలోకి వచ్చేదానికి. త్వాం అకించన గోచరం, ఎప్పటికీ కనిపించరు మీరు అని. ఎందుకు? గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప తెలివి ఉండేవారు, లేకపోతే బాగా సంపన్నమైన కుటుంబంలో ఉండేవారు. ఈవెన్ అందుకోసం చైతన్య మహాప్రభు కూడా బ్రాహ్మణ కులంలోని పుట్టిన వారు ఎవరైతే గర్వం ఉన్నాదో వారిని కలిసేవారు కాదు. ఒక బ్రాహ్మణుడు వచ్చేవారు, వచ్చి నేను చైతన్య మహాప్రభుని నేను కలవాలి, ఎందుకంటే నేను బ్రాహ్మణ కులంతో పుట్టిన వాడిని, అండ్ రోజుకి నేను పాలు తప్పించి ఇంకేది తాగను నేను అని. చైతన్య మహాప్రభు అటువంటి వారిని తరిమి పంపించేసేవాళ్ళు, కలిసేవారు కాదు అటువంటి వారిని. ఎందుకు అని అంటే వారు గొప్ప పనే చేస్తున్నారు. మాంసాహారం అటువంటివి చేయటం లేదు, కేవలం పాలు, అది కూడా భగవంతుడికి అర్పించిన తర్వాతే స్వీకరిస్తున్నారు. కాకపోతే వారికి దాని మీద అహంకారం ఉంది. నేను అది చేస్తున్నాను, నేను పాపమే చేయటం లేదు, నేను గొప్పవాడిని అని. సో అందుకోసమని ఇన్ఫ్యాక్ట్ ఇతనికి కూడా భీష్మ పితామహ, అతను ఎప్పుడైతే ఆయన బాణాల శయ్య మీద పడుకోనున్నో, మృత్యు కోసమని అవైటింగ్ ఉండేటప్పుడు అతను భగవంతుడిని అడిగారనమాట, స్వామి ఎంతోమంది పాపాలు చేశారు, వారందరూ కూడా ఒకే బాణంతో వారిని సంహరించేశారు. సో కాబట్టి వారందరికీ పర్వాలేదు, ఓకే, కానీ నేను నా జీవితం అంతా కూడా పాపమే చేయలేదు, కేవలం ఒక ప్రతిజ్ఞ కోసం అనేసి నేను కట్టుబడి ఉన్నాను, అది తప్పు అంటారా? నేను చేసింది తప్పు అయితే కాదు,
సో మరి అలాంటప్పుడు నేను ఎన్నో త్యాగాలు చేశాను జీవితంలోనంతా కూడా. పెళ్లి చేసుకోలేదు, ఎక్కడ పెళ్లి చేసుకున్నానంటే పిల్లలు పుడతారేమో అనేసని. నెక్స్ట్ ఈ రాజ్యానికి నేను దాసుడుగానే ఉంటాను అనేసి నేను ప్రతిజ్ఞ చేశాను. ఇక్కడ ఎవరైతే రాజుగా ఉంటారో వాళ్ళకి దాసుడుగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. అది కూడా ఆ టైంలోనే అవసరం కాబట్టి చేశాను. నేను దాన్ని నిర్వహిస్తున్నాను. నేను ఎక్కడ పాపం చేశాను? నేనంత పెద్ద పాపం చేశానా? నాకు ఒళ్ళంతా కూడా బాణాల శయ్యతో నాకు పొడిచిపెట్టేశారు. నాకు ఒక్క మిల్లీమీటర్ కూడా, ఒక్క అంగుళం కూడా మీరు స్థలం వదలకుండా ఇన్ని బాణాలు వేసి ఉంచారు. ఇచ్ఛామృత్యు అనేది అతనికి ఒక వరం, కానీ ఆ వరమే శాపం అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఒక బాణంతో జనాలు అందరూ పోయారు, కానీ ఇన్ని బాణాలు గుచ్చుకున్నా సరే కూడా స్టిల్ నేను ఇక్కడ బ్రతికే ఉన్నాను. మరి ఇది శాపం కాకుండా ఇంకేంటి? నాకు తెలిసి గత 100 జన్మల్లో నేను పాపం చెయ్యలేదు. మరి నాకెందుకు ఈ పనిష్మెంట్? ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు అని అంటే దానికి భగవంతుడు చెప్పారు, నీకు 100 జన్మలు నీకు గుర్తున్నది, కానీ దాని ముందు జన్మ నీకు గుర్తు లేదు. సో 100 జన్మల్లోనూ నువ్వు పాపం చేయలేదు, కరెక్టే. కానీ దాని ముందు జన్మలోని 101వ జన్మలోని నువ్వు పాపం చేసావు నాయన. అప్పుడు ఒక పాము దారిలో ఉంటే దాన్ని సంహరించకుండా దాన్ని బాణంతో తీసి దూరంగా విసిరేశారు. కానీ ఆ పాము ఇరుక్కున్నది ఎక్కడ అని అంటే ఒక ముళ్ళ కంపలో ఇరుక్కున్నదంట. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నది. ఆ పాము మనసులో అనుకున్నదంట, నన్ను చంపేసున్నా బాగుండేది, ఈ ముళ్ళ కంపలో వేసి పడేశారు. ఒళ్ళంతా కూడా గుచ్చుకునేసింది ముళ్ళు. బ్రతికి బయటపడదామని అనుకుంటే కూడా బ్రతకలేకపోతుంది. మరి దీనికంటే చావే మేలు అని చెప్పని ఆ చావు కోసం ఎదురు చూస్తూ ఆకలి, దప్పిక ప్లస్ రక్తస్రావంతో ఆ రకంగా ఆ పాము శరీరాన్ని విడిచిపెట్టింది. సో దాని తర్వాత అతను పాపమే చేయలేదు 100 జన్మల్లోని, కాబట్టి ఆ పనిష్మెంట్ అనేది అతనికి దొరకలేదు. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు వాళ్ళు పాపం చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి వాళ్ళ పాపాల యొక్క కర్మ యొక్క దీన్ని ఫలితాన్ని వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో భక్తులకు జీవితంలోని ఇంకా కొద్దిగా కష్టాలు ఎక్కువే వస్తాయి. ఎందుకంటే భగవంతుడు పాపాలని జీరో చేయలేరు. వారికి ఆ పనిష్మెంట్ అయితే దొరకాల్సిందే. కాకపోతే వారికి తొందరగా పనిష్మెంట్ దొరికింది అని అంటే తొందరగా భగవద్ధామానికి చేరుకోగలరు. ఆ పనిష్మెంట్ కూడా తగ్గిస్తారు. ఇంత పనిష్మెంట్ ఒకేసారి ఇవ్వలేరు కాబట్టి దాన్ని తగ్గిస్తారు. తగ్గించి దాన్ని కానీ పనిష్మెంట్ అయితే అనుభవించాలి. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే ఉత్తోదనపాద మహారాజ్ది అతను తన తప్పును తెలుసుకున్నారు, అతనే దోషిగా పట్టుకుంటున్నారు. ఆయన ఎవరి మీద బ్లేమ్ తొయ్యలేదు. సురుచి ఈ రకంగా అన్నదాని వల్ల నేను పంపించాల్సి వచ్చింది అని చెప్పని అనలేదు. ఆయన ఎవరి మీద బ్లేమ్ తొయ్యట్లేదు, అతనే ఆ బ్లేమ్ని తీసుకుంటున్నారు. నేనే పాపం చేశాను, నా పాపం వల్ల నా కొడుకు ఉక్కుపచ్చలారని కొడుకు అడవికి వెళ్ళి అక్కడ తపస్సు చేయాల్సింది వస్తోంది, కానీ అతను చనిపోయి ఉంటాడు బహుశా అని. ఇంకో విషయం ఏంటి అని అంటే ఆయనకి అప్పటికి కూడా ఆ ద్వారపాలకుడు చెప్పిన దానివల్ల, లేకపోయింది ఆ సైనికుడు చెప్పిన దానివల్ల ఆయనకి నమ్మకం రాలేదు. పక్కన నారదముని చెప్పారు కాబట్టి నమ్మాడు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఎవరైనా సరే కూడా ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే భక్తిలోని వారు భగవంతుడిని నమ్మాలి అని అంటే వారి వల్ల వారికి ఏదైనా పనిష్మెంట్ అనుభవిస్తున్నారు అని అంటే వారు ఇంకొకరి మీద బ్లేమ్ తొయ్యకుండా ఆ తప్పు వారి వల్లనే ఎప్పుడొకప్పుడు జరిగే ఉంటుంది. తత్తేను కంపసు సమీక్షమానో భుంజానేవాత్మనా కృతం విపాకం హృద్వాగ్వపి భేరు విదిధాం నమస్తే జీవేరయో ముక్తి పదాంశ దయాభాత్. వారే తప్పు చేసుంటారు, ఆ తప్పుకే వారికి పనిష్మెంట్ దొరుకుతోంది అని వారికి పరిపూర్ణమైన నమ్మకంతో ఉండాలి ముందు. సో ఎప్పుడైతే ఆ పరిపూర్ణ నమ్మకం ఉంటుందో వారే తప్పు చేస్తుంటారు, దానికే పనిష్మెంట్ దొరుకుతోంది అని. రెండోది ఏంటి అని అంటే వారు వెళ్ళి పాస్ట్లోని వారి పాపాలని వారు సరిదిద్దుకోలేరు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. మొదటిది, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు పాపం చెయ్యను. రెండోది ఏంటి అని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం. స్వామి నా వల్ల తప్పు జరిగింది, నేను తప్పు చేశాను, పాపం చేశాను. తెలుసుకుంటే మనకి ఎన్నో పాపాలు మనవి తెలుస్తాయి. తెలుసో తెలియకుండానో చేసిన పాపాలు, ఈ పాపాలు మనకు తెలుస్తాయి. అన్ని పాపాల కోసమని ఒకటేంటి అని అంటే ఇంకోసారి నేను ఆ పాపాన్ని చెయ్యను. రెండోది భగవంతుణ్ణి ఆశ్రయించడం.
నేను పాపం చేసేసాను, ఇప్పుడు నేను దాన్ని వెళ్ళి మార్చుకోలేను, కాకపోతే స్వామి మీరే నాకు దాన్ని క్షమించాలి అని చెప్పని. సో ఇక్కడ ఉత్తానపాద మహారాజ్ అతను చేసిన పాపాన్ని తెలుసుకున్నారు, ఎవరి మీద నింద మోపట్లేదు, ప్లస్ ఆయనే దానికి కర్తగా భావిస్తున్నారు. కాబట్టి భగవంతుడిని ఇతన్ని మినహాయించారు ఆ క్యాపిటల్ పనిష్మెంట్లో నుంచి. బట్ తన భార్య సురుచి మరియు తన కొడుకు ఆ పని చేయలేదు. వారిది తప్పే కాదు అని నమ్ముతున్నారు. కాబట్టి వారికి ఏంటి అని అంటే ఈ పనిష్మెంట్ దక్కుతోంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ స్టెప్ పాపం చేశారు అని వారు నమ్మడం. ఎప్పుడో ఒకప్పుడు పాపం చేస్తుంటారు, దానికి కర్మబంధనం, దానికి పనిష్మెంట్గా ఇది దొరుకుతోంది అని నమ్మడం, తట్టుకోవాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి. సో ఆశ్రయిస్తూ తట్టుకున్నారు అని అంటే ఇది మొదటి స్టెప్. ఇప్పుడు మరెందుకు భాగవతంలో చెప్పారు జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభిరేదమాన మదపుమాన్ నా అర్హతుమ విధాతుం వై త్వాం అకించన గోచరం ఎందుకు చెప్పారు? మరి వాళ్ళకి ఈ రకంగా భగవంతుడు వారికి కనిపించరు అని అంటే కనిపించకుండా పోయేది ఏముంటుంది? గొప్ప గొప్ప సంపన్నమైన కుటుంబంలో ఉండేవారు, పాపాలు చేస్తున్నవారు, వారు కూడా ఏదో ఒక రకంగా భగవంతుడి గుడికి వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా పూజలు చేస్తున్నారు. మరి వాళ్ళకి కనిపించకుండా పోవడం ఏంటి? కనిపించకుండా పోవడము అని అంటే వారికి తత్వం అనేది అర్థం కాదు. వారు ఏదైతే నమ్ముతారో అదే కరెక్ట్ అని అనుకుంటారు. వారు ఏదో ఒక రకంగా వారు చేసుకుంటారు పూజలు అలాంటివి, అదే కరెక్ట్ అని అనుకుంటారు. వారి జీవితం అంతా నమ్మేస్తారు. వారిదైతే తప్పు కానే కాదు, ఎవరో ఒకరిది తప్పు. ఆ నింద ఇంకొకరి మీద మోపేసి వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. నాదైతే తప్పు లేనే లేదు, నాది జీరో పాపం, నేను పాపరహితుణ్ణి. సో పాపరహితుడు అని అనుకున్నప్పుడు వారికి దాని యొక్క పనిష్మెంట్ అనేది కూడా వారికి అర్థం కాదు, వారు హ్యాపీగా ఉంటారు. అటువంటి వారికి సర్వసాధారణంగా పనిష్మెంట్స్ కూడా రావు. అందుకోసమే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, పాపాలు చేసేవాళ్ళు చాలామంది సక్సెస్ఫుల్గానే ఉంటారు. ఎందుకు అని అంటే వారికి వారి చేసుకున్న పుణ్యాల యొక్క ఫలితం ఇప్పుడు దక్కుతోంది. కానీ వారికి కూడా ఏదో ఒకరోజు వారు చేసుకున్న పాపాలకు వారికి కూడా దక్కుతుంది. సో అటువంటి వారికి తత్వం అనేది తెలియదు, భగవద్ జ్ఞానం అనేది వారికి రాదు, ఆ వివేకం అనేది రాదు. సో అందుకోసమని అటువంటి వారు చేయాల్సింది ఏంటి? మొట్టమొదటిగా ఇంకొకరి మీద నింద మోపడం ఆపేయాలి. వారు తెలుసుకోవాలి, వారు ఏదైనా పాపాలు ఎప్పుడొకప్పుడు చేసుంటే ఆ పాపానికి ఫలితంగానే ఇప్పుడు ఈ కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలు వస్తున్నాయన్న దానికి వారు భగవంతుని ఆశ్రయించాలి, వారు చేసిన పాపాలని వారికి క్షమించమని, అండ్ ఇక మీదట అటువంటి పాపాలు చెయ్యనని. సో ఈ రకంగా ఎవరైతే భగవంతుణ్ణి ఈ రకంగా ఆలోచనలతోని మామూలుగా మీరు గుడులకు వెళ్ళినప్పుడు మీరు చూసినట్లయితే ఊరూరికే నమస్కారాలు పెట్టుకుంటారు, లెంపలు వేసుకునేస్తారు, బయటకు వచ్చేస్తారు అందరూ. కానీ చాలా తక్కువ మంది వాళ్ళ పాపాలు తెలుసుకొని ఎందుకు భగవంతుడి ముందు లెంపలు వేసుకునేది, గుంజుళ్ళవంతా తీసేది ఎందుకు అని అంటే వాళ్ళు చేసిన పాపాలని తలుచుకొని నేను ఇన్ని పాపాలు చేశాను స్వామి, ఈ పాపాలు నిజం చెప్పాలంటే క్షమాయోగ్యం కాదు ఇది, కానీ మీరు కరుణ చూపించి నాకు ఆ పనిష్మెంట్ని కొద్దిగా తగ్గించండి. ఇప్పుడు ఎంతో తట్టుకుంటున్నాను, నేను ఎన్నో పాపాలు దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నాను, ఇంకా నా వల్ల కాదు. సో మనస వాచ కర్మణ అంటే మానసికంగా పెట్టే 3 రకాల కష్టాలు ఉంటాయి. ఏవేవి? ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఆది దైవిక అంటే ఇవి న్యాచురల్ కెలామిటీస్ ప్రభుజీ. న్యాచురల్ కెలామిటీస్. ఆది భౌతిక అంటే ఇతర జీవుల నుంచి, ఇతరుల ద్వారా, ఇతర జీవులతో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దోమ కొట్టడం అనేది అది కూడా ఆది భౌతిక. ఆధ్యాత్మిక భగవంతుడు, ఆధ్యాత్మిక స్వయం మనసు ద్వారా మనము ఏదో పాపం చేసుకొని దాని వల్ల మనకి ఇది కలగడం అనేది, క్లేశం కలగడం అనేది. సో ఈ 3 రకాల క్లేశాలు. సో ఈ 3 రకాల క్లేశాలు కూడా మనం
ఒక స్టేజ్ దాకానే తట్టుకోగలం, కానీ దాని తర్వాత తట్టుకోలేము. సో దాని తర్వాత తట్టుకోలేనప్పుడు భగవంతుడిని ఆశ్రయించాలి. స్వామి నా వల్ల కాదు, నాకెంతైతే శక్తి ఉన్నిందో ఆ శక్తి అంతా కూడా పూర్తి అయిపోయింది, ఇక మీదట నేను తట్టుకునే నాకు అవకాశం లేదు, నాలో ఆ శక్తి సామర్థ్యం కూడా లేదు, మీరే నాకు క్షమించాలి, నేను ఎన్నో పాపాలు చేశాను. అది ఎప్పుడు నమ్ముతాం మనము? భగవంతుడి ముందు లెంపలు వేసుకోవాలంటే ముందు నేను పాపాలు చేశాననే విషయం నేను నమ్మాలి. నేను నమ్మినప్పుడు భగవంతుడి ముందు అప్పుడు నా పాపాల చిట్టా అంతా కూడా బయటకు వస్తుంది భగవంతుడి ముందు. స్వామి ఇన్ని పాపాలు చేశాను నేను, అందుకోసం లెంపలు వేసుకుంటున్నాను, నేను తప్పు అయిపోయింది నా వల్ల. అది కేవలం భగవంతుడి ముందు మాత్రమే చేయగలం. అండ్ రెండోది, ఇన్ని పాపాలు చేశాను నేను, అది తలుచుకుంటూ భగవంతుడు ఎప్పుడైతే దీనికి ఇన్ని పాపాలు చేసినా సరే కూడా దాని పనిష్మెంట్ని తగ్గిస్తున్నారో అప్పుడు భగవంతుని కృప అనేది అర్థం అవుతుంది. అప్పుడు కళ్ళల్లో నుంచి అశ్రుధారలు వస్తాయి. సో ఒక కీర్తన కూడా ఉంది, గౌరంగా బొలితా హాబే పులకా శరీరా. సో ఎప్పుడు నాది శరీరము గౌరంగా అనే పేరు తీసుకున్నప్పుడు వణికిపోతుంది. అండ్ భగవంతుడి నామం, కృష్ణ నామం తీసుకునేటప్పుడు ఎప్పుడు నా కళ్ళలోంచి నీళ్లు వస్తుందని. ఎప్పుడు వస్తుంది కళ్ళలో నీళ్లు? ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియలైజ్ అవుతామో నేను చేసింది పాపము, ఒక్కొక్క పాపాన్ని తలుచుకొని ఆ పాపం వల్ల నాకు ఇప్పుడు పనిష్మెంట్స్ వస్తుంది. ఫస్ట్ మనం చేసింది పాపము అనే విషయాన్ని మనం గ్రహించాలి. నేను అసలు పాపమే చేయలేదు, వీడు చేశాడు, వాడు చేశాడు, ఇంకొకరు చేశారు అని నమ్ముతున్నంత దాకా మనం పాపరహితులుగానే కనిపిస్తాం. కేవలం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేసినంత మాత్రాన పిల్లిని ఎవరు చూడటం లేదని కాదు, లోకమందరూ చూస్తున్నారు కానీ పిల్లికే కనిపించట్లేదు. పాపాలు మనం చేస్తున్న దానికి అంతా కూడా చిట్టా అంతా ఉన్నది. కాకపోతే దాని ఇతని దగ్గర, చిత్రగుప్తుల వారి దగ్గర అంతా కూడా ఉంటుంది. మనం చేసిన ప్రతి ఒక్క పనిష్మెంట్కి, ప్రతి ఒక్క పాపానికి పనిష్మెంట్ రెడీగా ఉంది. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసి భగవంతుని క్షమాపణ కోరుకున్నాము అని అంటే ముందుగానే మనం అర్థం చేసుకొని, ఎస్ నేను ఈ పాపం చేశాను, నా వల్ల తప్పు జరిగింది అని ఎప్పుడైతే తలుచుకుంటామో అది మొట్టమొదటి స్టెప్ అది భక్తిలోకి. సో ఎప్పుడైతే పాపం చేసింది తలుచుకుంటామో పశ్చాత్తాపం అనేది వస్తుంది. పశ్చాత్తాపం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇంకోసారి నేను చేయను ఈ పాపం. సో అప్పుడు భగవంతుని యొక్క కృప కోసం మనం ఆశ్రయపడతాం. ఎందుకంటే పాస్ట్లోకి వెళ్ళి మనం మార్చుకోలేము, భగవంతుని అప్పుడు ఆశ్రయపడతాము. సో ఈ రకంగా భావముతో ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తామో అప్పుడు మనకి నిజమైన భక్తి అనేది మనలోకి ప్రవేశిస్తుంది. సో అప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తారు. ఈ తెరలు జీవుడు తొలగించాల్సిన తెరలు ఇవంతా కూడా. పాపము అనేది నేను ముందు చేశాను అనే విషయాన్ని తెలుసుకోవడం, అప్పుడే సరెండర్ అనే భావన అనేది వస్తుంది. అప్పుడే భగవంతుడికి శరణాగతి పొందగలం. శరణాగతి ఎప్పుడు పొందుతారు? వాళ్ళ జీవితం నేను ఎప్పుడు పాపమే చేయలేదు, నేనే పాపం చేయలేదు. సో ఇదే ఒక ఇతనికి దైవ గుణం కలిగిన వారికి, అసురీ గుణం కలిగిన వారికి మధ్యన వ్యత్యాసం. దైవాసుర సంపద విభాగ యోగంలో చెప్పున్నారు. సో నేను అతన్ని సంహరించేస్తాను, ఇతన్ని కూడా సంహరించేస్తాను. ఎందుకు? ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. సో నాలోని అన్ని సిద్ధులు ఉన్నాయి, సో నా దగ్గర ఇంత ధనం ఉంది. నా పాపాలంటారా, నేనేదో కొద్దిగా దానం చేసేస్తాను, కొద్దిగా ఏదో గ్రాండ్గా పూజలు పెట్టేసుకుంటాను, అయిపోయింది, నా పాపాలన్నీ తొలగిపోయాయి. ఏదో కాస్తో కూస్తో నేను చేసే ఉంటాను పాపం, బట్ అదర్వైజ్ నాకు తెలిసైతే నేను ఏ పాపం చేయలేదు. సో ఇదే రకంగా ఒకసారి మహాభారత యుద్ధం ముందు శ్రీకృష్ణ దేవుడు భగవంతుడు అతను యుధిష్ఠిర్ మహారాజ్ని, దుర్యోధనుడిని ఇద్దరిని పంపించారంట బయటికి. చెప్పారంట, యుధిష్ఠిర్ మహారాజ్ చెప్పారంట, నీకంటే పెద్ద పాపి ఇంకెవరైనా ఉన్నారేమో కనుక్కోరా అని. అట్ ది సేమ్ టైం దుర్యోధనుడిని కూడా పంపించారంట, నీకంటే గొప్పవాడు ఇంకెవరైనా ఉన్నారో లేదో అది కనుక్కోరా మొత్తం అంతా అని. సో మధ్యాహ్నం అయ్యేసరికి దుర్యోధనుడు వచ్చేసారంట. వచ్చి మొత్తం అంతా లోకం అంతా వెతికాను నేను స్వామి, నాకంటే పుణ్యాత్ముడు, నాకంటే గొప్పవాడు ఇంకెవడు లేడు, అసలు నేనే గొప్పవాడిని అందరికంటే, ఏం చేసేది స్వామి?
ముల్లోకాలు నేను వెతికేశాను, నాకంటే గొప్పవాడు ఇంకెవ్వరూ లేరన్నారంట. రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది, ముఖం వేలాడేసుకొని యుధిష్ఠిర్ మహారాజు వచ్చారంట. ఏమైంది యుధిష్ఠిర్ మహారాజు అంటే, మొత్తం అంతా తిరిగి చూశాను, నాకంటే పెద్ద పాపి ఇంకోడు లేడు అని. సో ఆయనకి ఇతరులు చేసిన పాపము పెద్ద పాపంలాగా కనిపించలేదు, ఆయన చేసిన పాపం ఆయనకి చాలా పెద్ద పాపంలాగా కనిపించింది. నేను ఎంత పెద్ద పాపం చేసేసానే అని. అందుకోసమే ధర్మరాజు యుధిష్ఠిర్ అంటారు. సో ధర్మం అతని పక్షాన ఉన్నది. సో ధర్మం అనేది ఏంటి? ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో వారు నిజంగా ఏదైనా పాపం చేశారు అని అంటే దానికి పశ్చాత్తాపపడుతూ భగవంతుణ్ణి శరణాగతి పొందడం. భగవత్ ప్రణీతం ఎప్పుడు వస్తుంది? వారు చేసిన పాపాన్ని వారు తలుచుకొని తెలుసుకొని భగవంతుణ్ణి ఆశ్రయపడినప్పుడు అప్పుడు నిజమైన పశ్చాత్తాపం అనేది వస్తుంది. అప్పుడు నిజమైన భక్తి అనేది అప్పుడు వస్తుంది బయటికి. వారు దాని యొక్క ఫలితాన్ని తలుచుకుంటున్నప్పుడు వారు చేసిన పాపాలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పాపాలు, దానికి పనిష్మెంట్స్ కూడా పెద్ద పెద్దవే ఉంటాయి. అవి తలుచుకున్నప్పుడు ఎప్పుడైతే ఇన్ని పాపాలు నేను చేశాను అని అనుకొని వారు ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో అప్పుడు కష్టాలన్నింటినీ తొలగిచ్చేస్తారు. తొలగిచ్చేసి అప్పుడు వారికి ఏంటంటే భక్తి మార్గంలోని భగవంతుడు పెడతారు. సో భక్తి మార్గంలోని పెట్టినప్పుడు అప్పుడు సరైన మార్గంలోని వారు వెళ్ళినట్టుగా, అప్పుడు భగవద్ధామానికి వారు చేరుకున్నట్టుగా. బట్ అదర్వైజ్ భగవద్ధామానికి చేరుకునే అవకాశం లేదు. దాంట్లో మొట్టమొదటి తప్పు వారు చేసిన పాపాలని వారు తెలుసుకోవడం, ఇతరుల మీద నింద మోపకుండా తట్టుకుంటూ దాన్ని ముందుకెళ్ళాలి. తట్టుకుంటూ ముందుకెళ్ళారు అని అంటే వారు చేసిన తప్పు వల్లనే ఎప్పుడో ఒకప్పుడు చేసిన పాపం వల్ల ఈ పనిష్మెంట్ వారికి దక్కుతోంది అనే భావన వారికి ఉన్నది అని అంటే అది మొదటి స్టెప్. రెండవ స్టెప్ భగవంతుని ఆశ్రయించడం. నా వల్ల అయిపోయింది, ఏదో అయిపోయింది పాపాలు, నేను ఇంకా దాన్ని వెళ్ళి మార్చుకోలేను, నాకు పనిష్మెంట్ని కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. పోనీ అలా అని నేను పాపం చేసేసాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం చేసాను అనేది తెలుసుకోవాలి. రెండోది తట్టుకోలేకపోతున్నాను, పనిష్మెంట్ని తట్టుకోలేకపోతున్నాను, ఇక మీరే కృప చూపించాలి అని భగవంతుని ఆశ్రయించడం. సో అది నిజమైన భావం, నిజమైన భక్తి భావం అది. ఆ రకంగా ఎందుకనంటే 4 రకాల వారు భగవంతుడు చెప్పారు. ఇప్పుడు ఇటువంటి వారు భక్తులు అవుతారా అభక్తులు అవుతారా అంటే దానికి కూడా ప్రూఫ్ భగవద్గీతలోనే ఉంది. ఆర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని, వీరు 4 రకాల వారు భక్తిలో ఉన్నవారు అని చెప్పేశారు. ఆర్థో అంటే కష్టాల్లో ఉన్నవారు. సో ఇక్కడ వారి కష్టాలు, దీనబంధు అని అంటారు భగవంతుణ్ణి. సో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సో దీనబంధు అంటే దీనుడు ఎవరు? ఎవరైతే వాడి తప్పుని తెలుసుకొని ఆ నిధి అగ్నిలోని జ్వలిస్తూ బాధపడిపోతూ, అవును నేను పాపం చేశాను స్వామి, తప్పు అయిపోయింది. సో అందుకోసమే ఫస్ట్ హే కృష్ణ కరుణా సింధు, కరుణ చూపిస్తారు. కరుణ యొక్క సాగరం అతను. ఎవరి మీద? దీనబంధు. సో దీనులకి బంధు అని చెప్పనన్నారు. ఎందుకు ఆ వర్డ్నే ఉపయోగించారు? నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఇదే చెప్తాం మనం. కానీ ఎందుకు దీనబంధు అని ఎందుకు అంటున్నారు అని అంటే, ముందు మొట్టమొదటిగా భగవంతుడు ఎవరిని ఆశ్రయం ఇస్తారు అని అంటే, ఎవరైతే వారి తప్పుని తెలుసుకొని పాపాలని వారు చేసిన పాపాలను తలుచుకొని ఎవరి మీద నింద మోపకుండా వారు చేసిన పాపాన్ని వారు అర్థం చేసుకొని భగవంతుడిని ఎవరైతే ఈ రకంగా శరణు వేడుకుంటారో వారి పట్ల భగవంతుడికి విశేషమైన కృపాకటాక్షం ఉంటుంది. ఎందుకంటే ముక్తి పదాంశ దయాభాగ్, వారు సరైన మార్గంలో వెళ్తున్నారు, గమ్యాన్ని చేరుకోలేదు, మార్గంలో కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారు. వారు అతి త్వరలోని ఏదో ఒక రోజు వారు చేరుకుంటారు. భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు. వారు చేసుకున్న పాపాలను తలుచుకొని తెలుసుకొని, పాపం చేయకుండా ఉండేవారు ఎవరూ లేరు ఈ లోకంలోని. ఈ లోకంలో వచ్చినాక పాపం అందరూ చేస్తారు, తెలుసో తెలియకుండానో. ఎందుకు? భగవద్గీతలోనే ఇచ్చున్నది, కర్మణోహి అపి బోధవ్యాం బోధవ్యాం చ వికర్మణ అకర్మణశ్చ బోధవ్యాం గహనో కర్మణాం గతి. ఏది కర్మ, ఏది వికర్మ, ఏది అకర్మ అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంట్రికేట్ ఇష్యూ. అది సాధారణమైన వారికి ఎవరికి కూడా అర్థం కాదు.
ఒక గురువుని ఆశ్రయించాలి. తెలియకుండా ఎంతో మంది పాపాలు చేస్తారు, తెలిసి పాపాలు చేస్తారు. తెలిసి పాపాలు చేయడం అనేది పాపం అది. సో తెలియకుండా చేసిన వాటివి కూడా చాలా ఉంటాయి. కానీ ముందు మనం తెలుసుకోవాలి, ఎవరి మీద బ్లేమ్, నింద మోపకుండా ఇవి నేను చేసిన పాపాలు, దానికే నేను పనిష్మెంట్ అనుభవిస్తున్నాను, భగవంతుడా నన్ను క్షమించండి, ఎన్నో పాపాలు చేశాను. సో అప్పుడు కళ్ళ ముందు కనిపించాలి ఆ పాపాలన్నీ కూడా, ఏ పాపాలు చేసుంటాను నేను అని. మృత్యు వచ్చినప్పుడు వారు చేసిన పాపాలు అవన్నీ కూడా వారికి పుణ్యాలు, బెస్ట్ మూమెంట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయంట వారికి. సో అది మృత్యు సమయంలోనే ఎందుకు, ముందుగానే మనం చేసుకున్న పాపాలు మనకు తెలిస్తే మనం భగవంతుడిని పరిపూర్ణంగా మనం క్షమాపణ కోరుకోవచ్చు. సో హృదయపూర్వకంగా భగవంతుని క్షమాపణ కోరుకోవచ్చు. ఎప్పుడైతే ఆ క్షమాపణ కోరుకుంటామో భగవంతుడు అప్పుడు మనకి అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పిన అర్జునుడి మాధ్యమంగా మనకు చెప్తున్నారు. సో ఈ రకంగా మనం చేసిన పాపాలన్నిటినీ తలుచుకొని భగవంతుడికి ఎప్పుడైతే ఆశ్రయపడతామో, అతని శరణాగతి పొందుతామో, అప్పుడు భగవంతుడు మన పాపాలన్నిటినీ కూడా విముక్తి చేసి మోక్షాన్ని ప్రసాదిస్తారు. కానీ భక్తులకు మోక్షం కూడా కాదు కావాల్సింది, భక్తులకు కావాల్సింది కృష్ణ ప్రేమ కావాలి. సో అందుకోసం చైతన్య మహాప్రభు చెప్తారు, త్రినాదపి సునీతేన తరోరపి సహిష్ణున అమాననీయ మానదేన కీర్తనీయ సదా హరి. సో ఒక గడ్డి పూస కంటే కూడా హీనంగా వారిని వారు భావించాలి. ఎప్పుడు భావిస్తాం? ఆర్టిఫిషియల్గా నేను చాలా హీనుని, నేను చాలా చాలా పెద్ద పాపిని, నేను క్షమించేయండి అనుకొని నమస్కారాలు పెట్టేసినంత మాత్రాన మనము భక్తులైతే అవ్వము. ఎప్పుడు భక్తులు అవుతాము? ఎప్పుడైతే మనం ఒరిజినల్గా మనం చేసుకున్న పాపాలను తెలుసుకొని ఆ నిందని ఇంకొకరి మీద మోపకుండా అది మన వల్లనే అవుతోందని. ఇక్కడ కూడా ఉత్తానపాద మహారాజ్ ఎక్కడ కూడా ఎవరి మీద నింద మోపటం లేదు. అతనే అన్నిటికంటే పెద్ద దౌర్భాగ్యుడు అనే భావిస్తున్నారు ఆయన. సో అతనికి ఈ వార్త అనేది అది ఒక ఎడారిలోని మంచినీరులాగా ఆయనకు కనిపించింది. ఆయన కుంగి కృషించిపోతున్నారు. అందుకోసమే ఈ విషయాన్ని తెలుసుకొని నారదముని డైరెక్ట్గా ధ్రువ మహారాజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మహారాజ్ దగ్గరికే వచ్చారనమాట, ఉత్తానపాద మహారాజ్ దగ్గరికి. ఎందుకు అనంటే ఇక్కడ ఇతను ఆ అగ్నిలోని దహించుకోబోతున్నారు, బాధపడిపోతున్నారు. అయ్యో నా కొడుకుని నేను పంపించేసేనే, నా వల్లనే వెళ్ళిపోయాడు నా కొడుకు, ఈ పాటికి ఏ తోడేలో అతన్ని సంహరించేసి ఉంటుంది అనేసని చెప్తున్నారు. అతను ఒక పక్క నారదముని, లేదు మీ కొడుకు జీవించే ఉన్నారు, అక్కడ తపస్సు చేస్తున్నారు, వస్తారు అతి త్వరలోనే అని. కానీ ఎప్పుడైతే ఇక వాళ్ళ కొడుకు వస్తున్నారు అని చెప్పి నారదముని చెప్పారో అప్పుడు అతనికి విశ్వాసం కలిగింది. ఇతను ఖచ్చితంగా వారి కొడుకు వస్తున్నారు, ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఆయన కళ్ళ ముందు ఆ చిట్టాలంతా తెరుచుకున్నాయి. నేను ఇన్ని పెద్ద పాపాలు చేశాను, ఇన్ని పాపాలు చేశాను, అతి దౌర్భాగ్యుడిని నేను అని అనుకోని. సో దీనుడు అక్కడే అయిపోయాడు ఆయన. సో దీనుడు అయిపోయినప్పుడు భగవంతుడు ఖచ్చితంగా ఆయనకి దీన బంధువు. సో నారదముని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నారద అంటే యశోద అంటే యశాన్ని ఇచ్చేవారు, కీర్తిద అంటే కీర్తిని ఇచ్చేవారు, నారద అంటే నారాయణుణ్ణి ఇచ్చేవారు. నారదముని ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళారో, ఎవరెవరికైతే దర్శనాన్ని ఇచ్చారో, ఎవరెవరితోనైతే మాట్లాడారో వారందరికీ కూడా నారాయణుని ఇచ్చినట్టే. సో ఇక్కడ భగవంతుణ్ణి ఆల్రెడీ ఆయన ఇచ్చేసినట్టే. నారదముని భగవంతుడిని ఆల్రెడీ ఇచ్చినట్టే ఉత్తానపాద మహారాజు కూడా. ఎందుకు వచ్చి కలిశారు అని అంటేనే ఒక రీజన్తో కలుస్తున్నారు ఆయన. ఎందుకనంటే ఈయన దీనుడు అవుతున్నారు. సో దీన భావంతోని తను భగవంతుణ్ణి క్షమాపణ వేడుకుంటున్నారు, నారదమునితోని కూడా క్షమాపణ వేడుకుంటున్నారు అతను. సో అందుకోసమని ఇతనికి ఆల్రెడీ భగవంతుణ్ణి ఇచ్చేసినట్టే భావించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నది ఈ శ్లోకం వల్ల అన్నీ కూడా బిట్వీన్ ది లైన్స్, ఇది మనకి ఎక్స్ప్లిసిట్గా కనిపించేటిది కాదు,
బట్ ఇక్కడ మనకి ఈ శ్లోకం మాధ్యమంగా భక్తులు ఎలా అవ్వాలి అనే విషయాన్ని మనకి తెలియజేశారు. సో ఏంటంటది? మొదటిది, ఎవరి మీద నింద మోపకూడదు. మనదే పాపము, నేనే తప్పు చేశాను, దానివల్లనే నాకు ఈ పనిష్మెంట్. రెండోది, భగవంతుణ్ణి ఆశ్రయించడం. ఏ భావనతోని? ఈ పాపాలన్నీ నేనే చేశాను, ఈ పాపానికైతే పనిష్మెంట్ ఒకవేళ తీసుకోవాలి అని అంటే చాలా చాలా పెద్ద పనిష్మెంట్ వస్తుంది. కానీ స్వామి, ఇప్పుడు ఏదైనా సరే కూడా పనిష్మెంట్ ఒకవేళ మనకి దొరుకుతోంది అని అంటే, ఏదైనా అనుభవిస్తున్నాం మనం కష్టాన్ని, క్లేశాన్ని అని అంటే, అది దైవిక కావచ్చు, అది భౌతిక కావచ్చు, ఆధ్యాత్మిక కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాపం చేసామనే విషయం మీద మనం నమ్మాలి. ఆ పాపం ఏంటి అనేది మనకి మైండ్లోని గోచరించాలి, తెలియాలి. అది తెలిసిన తర్వాత రెండోది, పనిష్మెంట్ అందరికీ తెలుస్తుంది, నేను అనుభవిస్తున్నాను అన్నెసరీగా అని. సో అది ఎందువల్ల అనుభవిస్తున్నాను అంటే ఈ పాపాల వల్ల. సో అది లింక్ మనం చేసుకోగలిచినప్పుడు మూడోది, భగవంతుణ్ణి ఆశ్రయించడం. స్వామి, ఇక మీదట మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను క్షమించగలచాలి ఈ పాపానికి అని. సో ఈ మూడు జరిగినప్పుడు భక్తి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడితో మనం విరామం తీసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय हो. నమాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय हो. అందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.